ఏం పేరు? రాజేష్ రెడ్డి. ఏ ఊరు? తిరుపతి. 2024లో ఎవరికి ఓటేస్తారు? జగనన్నకే. దేనికని? అంటే అభిమానము. అభిమానం ఓకే. ఆయన ఏమేమి మంచి పనులు చేశారు తెలుసా? ఆయన చేసేటవన్నీ మంచి పనులే కదా సార్. ఇప్పుడు ఇచ్చిన పథకాలు కానీ ఎటు చెడు అన్నీ మంచిగానే ఉన్నాయి. అట్లాంటి పథకాలు ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ఓకే. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నారు. చూద్దాం సార్. నేను చేసిందంటే చూస్తానే కదా ఉన్నాము ఇన్నేళ్ళుగా. చేశాడా? ఏం లేదు, శూన్యం. చేసినట్టు అనిపించడం లేదు. మరి ఎవరంటే నమ్మకం? జగన్ అంటే నమ్మకమే. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా అంటే భువన్ అభినయ్కి వేస్తారా? అభినయ్ రెడ్డికే, ఆయనకే. దేనికని? అభివృద్ధి తెలుస్తుంది కదా. ఈ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి తెలుస్తుంది. తిరుపతి ఎలా ఉందో, అంతకుముందు తిరుపతి ఎలా ఉండేది, ఇప్పుడు ఉండే తిరుపతి ఎలా ఉందో అభివృద్ధి తెలుస్తుంది కాబట్టి ఆయనకే వేస్తారు. అక్క 2024లో ఎవరికి ఓటేస్తారు? దేనికని? ఆయనకి అన్నీ చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నారు? పథకాలన్నీ బాగా ఇస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. ఇచ్చేదిలే ఏం లేదు, ఊరికే మాటలు. మరి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఉన్న హీరోనే చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాడు. మీకు నమ్మకం లేదా? దేనికని? ఊరికే మాటలే కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. మరి మీకు ఎవరంటే నమ్మకం? జగన్ అంటే. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి వేస్తారా లేదంటే భూమన్ అభినయ్కి వేస్తారా? ఎందుకు అభినయ్కి? అన్నీ చేస్తున్నాడు, మంచి అభివృద్ధి చేస్తున్నాడు, రోడ్లంతా డెవలప్మెంట్ చేస్తున్నాడు. అందుకని అభినయ్కి వేస్తారు. మీ పేరు? అరకాల సోమశేఖర్. ఏ ఊరు? ఎమ్మార్పల్లి, తిరుపతి. 2024లో ఎవరికి ఓటేస్తారు? జగనన్నకు ఓటేస్తాం. దేనికని? ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి డోర్ టు డోర్ 1వ తేదీ వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి ప్రతి ఇంటికి. రేషన్ కార్డు కావాలంటే ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులకి తిరిగి చొప్పున అరిగిపోవడం తప్ప కార్డులు వచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడు మన ఇంటి కాడికే 15 రోజులకే మనకు అప్లికేషన్ రోజుకే మనకు పింఛన్ కార్డు వస్తూ ఉంది. ఇంకా అంతా ఎంత అభివృద్ధి చేసే నాయకుడికి తప్ప మనం వేరే వాళ్ళకి వేస్తుంటే మన ఎంత దరిద్రమైన స్థానం ఉంటుందో అంత దరిద్రమైన స్థానం ఉంటుంది ఈ రాజధాని గారు. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను అంటున్నాడు. ఇచ్చేవాడైతే 2019లో ఎందుకు మేమంతా ఆయనకు ఓటు లేదు? అతను నెంబర్ 1 ఫెయిల్యూర్ క్యాండిడేట్. అటు అదేదో ఫోన్ అప్డేట్ మాత్రం ప్రతి సంవత్సరం వచ్చి నా అప్డేట్ వర్షన్ చూడండి, బాబు గ్యారెంటీ, బాబురావు అంటే జాబు రావాలని చెప్తున్నాడే కానీ ఎక్కడ చేసిన పరిస్థితుల్లో ఎక్కడ చంద్రబాబు నాయుడు అయితే లేడు. మరి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకే చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉందంట. మీకు నమ్మకం లేదా? నాకైతే నమ్మకం లేదు. ఫస్ట్ సినిమా అంటే మేము కూడా బట్టలు డ్యాన్స్ చేస్తాము. అతను ఒక సినిమాలకు మాత్రం పరిమితం, అంతేగాని రాజకీయాల్లో ఇది చేయాలంటే ఇతని వాళ్ళ అన్న వల్లే కాలింది, మెగాస్టార్ చిరంజీవి వల్లే కాలేదు. పార్టీని నరపడం, తీసుకెళ్లి కాంగ్రెస్ ఇట్లా కలిపేసిన పరిస్థితికి వచ్చింది. ఇతను కూడా ఏదో ఒక రోజు ఏదో పార్టీ కలిపినా కూడా తీసుకునే పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇతన్ని ఎక్కడ పెట్టుకుంటాడు అక్కడికే తెలియదు, అతనికే తెలియదు. మరి ఎవరంటే నమ్మకం? మాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా పర్టికులర్ నమ్మకం ఉంది. ఎందుకంటే అతను తిరుపతిలో భూమన అభినయ్కి ఓటేస్తారా లేదంటే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా? ఇప్పుడే చెప్పానండి, అతని సినిమాకు మాత్రమే ఒక రోజు పరిమితి అయిన మాత్రం ఉండే మనిషి. మనకి 365 రోజులు మన స్థానికుడు ఎమ్మెల్యేగా ఉంటే మనం ఏ పనైనా అతని ఇంటికాడికి వెళ్ళి అన్న మాకు ఇది కావాలి అని అడిగే అవకాశం అన్నా ఉంటుంది. అందులో భూమన అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు తిరుపతిని ఇది మన తిరుపతి లేకపోతే ఏదో పట్టణానికి మించిన అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు అతని ఎమ్మెల్యేగా అయితే భవిష్యత్తులో తిరుపతిని ఇంకింత ముందుకి తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి కాలాల్లో ముందుకెళ్ళి మనం ఎన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లు అండి, మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎక్కడ అసలు ఇది మన రోడ్డా? ఈ రోడ్డుకి వెళ్తే ఇది నెల ముందు లేదా, ఈ రోడ్డు ఎంత పెద్ద అయిపోయింది. ఏంటంటే అంత పట్టు ఉన్న నాయకుడు, తిరుపతిని అభివృద్ధి చేయాలన్న నాయకుడు భూమన అభినయ్ రెడ్డికే మా ఓటు ఎప్పటికైనా. మీ పేరన్నా? టీసీ పాండ్రంగారెడ్డి. ఏ ఊరన్నా? తిరుపతి. 2024లో ఎవరికి ఓటేస్తారన్నా? జగన్. దేనికని? ఆయనకి అన్నీ మంచి చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్ కానీ ల్యాండ్ రోడ్ అంతా కూడా రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చాడు, అమ్మ వాళ్ళు పెట్టాడు, ఇంకా చాలా చేశారు చెప్పాలంటే. అందుకని మరి చంద్రబాబు నాయుడు ఆయన నేను కూడా చేస్తానంటున్నాడు. నమ్మకం లేదు. మరి ఎవరంటే నమ్మకం? జగన్ అంటే నమ్మకం.
కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని నమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు, మీరు నమ్మట్లేదా? సినిమా వాళ్ళు నమ్మ. సరే, తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ చేస్తారా, లేదంటే భూమిని అభినయ్ రెడ్డి చేస్తారా? భువన అభినయ్ రెడ్డి ఎందుకని అభినయ్ రెడ్డి రోడ్లు అన్నీ క్లీన్గా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడున్న ట్రాఫిక్ కూడా చాలా వరకు ఇబ్బందులు లేకుండా ఉండాలి. అందుకనేసి నెక్స్ట్ ఖచ్చితంగా అభినయ్ రెడ్డి. మీ పేరు? ఏ ఊరు అన్నా? తిరుపతి. అన్న 2024లో ఎవరికి ఓటేస్తామన్నా? జగన్ అన్నకి. దేనికని? ఆయన ఇచ్చే పథకాలు బాగున్నాయి కదా, దానివల్ల వేస్తాం. ఏమి ఇస్తున్నా? ఏమి ఇస్తున్నాడు? అమ్మ ఒడి ఇస్తున్నాడు, 45 సంవత్సరాలు 18,000 ఇస్తున్నాడు, పెన్షన్ డబ్బులు పెంచారు. మళ్ళా ఆటో వాళ్ళకి 2,000 వస్తున్నాయి, జోబీస్ వాళ్ళకి వస్తున్నాయి. 10 ఇళ్లలో 9 ఇళ్లలో ఓట్లు వేస్తారు. ఒక ఇంటి పిల్లలు ఎంప్లాయ్ ఉంటే వాళ్ళు 9 ఇళ్లలో ఉండే ఓట్లు వేస్తారన్నమాట. ఖచ్చితంగా జగనన్నకే వేస్తారు. అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు కదా, ఇన్ని ఏళ్ళు 14 ఏళ్ళు 17 ఏళ్ళు పరిపాలించారు కదా, ఏం చేశారు? మరి మీకు ఎవరంటే నమ్మకం? జగనన్న అంటేనే. మరి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం అంటున్నాడు. వాళ్ళు సినిమాలో దాకా పనికొస్తుంది కదా. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తావా, లేదంటే భూమన అభినయ్ రెడ్డికి ఓటేస్తావా? భూముల అభినయకి. దేనికని? ఇక్కడ అభివృద్ధి బాగుంది కదా, తిరుపతి అభివృద్ధి పరిపాలన కానీ అభివృద్ధి కానీ బాగుంది. మీ పేరేం పేరుమా? జయమ్మ. జయమ్మ. ఎక్కడుండేది? గాలివీధి. 2024లో ఎవరికి ఓటేస్తావు తల్లి? నేనైతే జగన్కి. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నాడు కదా, బాగా సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి కాబట్టి అందుకనేసి. చేదు కూడా అమ్మ చంద్రబాబు నాయుడు మరి నేను ఇస్తానంటున్నాడు పథకాలు. ఇచ్చినప్పటికీ అది చూస్తాంలే, ఇప్పుడు ఇస్తా ఉన్నారు కదా, ఈయన ఇచ్చేటప్పుడు మళ్ళా వాళ్ళే ఇస్తాననే కదా ఎట్లా అవుతుంది కాబట్టి వీళ్ళు ఇస్తారు కాబట్టి వీళ్ళే మనకి వేయాలి. మరి మీకు ఎవరంటే నమ్మకమ్మా? జగనే. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణే నమ్ముతా ఉన్నాడు, నీకు పవన్ కళ్యాణ్? ఆ సినిమాలో అంతా చేసే వాళ్ళు బయట కూడా అంతే. అమ్మ తిరుపతిలో ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఓటేస్తావా, లేదంటే అభినయ్కి వేస్తావా? ఎందుకని? అంతే, మనకు నచ్చింది అభినయ్కి వేయాలనేసి మనం అనుకున్నాం, అంటే అభినయ్కే వేస్తాం. అంటే దేనికని? అంటే ఆయన అన్ని చేస్తున్నారు కదా వాళ్ళు, అందువల్ల వాళ్ళకి వేస్తాం. ఏం చేశారు ఇప్పటివరకు? ఇప్పటివరకంటే చాలా చేశారు. అమ్మ ఒడి అనేసి, ఇప్పుడు చెయ్యూత అనేసి, ఈ రైతు భరోసా, ఇల్లు. నాకు ఇల్లు లేదు, నేను వచ్చినప్పుడు 50 ఏళ్ళకి తిరుపతిలో ఉన్నా కానీ ఇల్లే లేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి వేస్తాం వాళ్ళకి. మీ పేరేం పేరుకా? ఏ ఊరుకా? అక్క 2024 ఎవరికి ఓటేస్తారు అక్క? దేనికని ఆయనకి? అంటే పలాంది చేశారు అనేసి ఉంటుంది కదా. చేస్తున్నాడు, ఏం చేస్తారు? కొంచెం చేస్తున్నాడు. ఏం చేస్తారు? నీళ్ళు వేస్తాడు, రోడ్లు బాగా నీట్గా చేపిస్తున్నాడు, చేస్తున్నాడు. కొంచెం కృషి మొత్తం వాళ్ళకి కొంచెం లేని వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాడు. ఇంకెంతకన్నా అమ్మంటే మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను నేను చేస్తాను అంటున్నాడు. చేస్తాడు, అందరు నేను గడిస్తానంట. అక్క నేను గడిస్తాను చేస్తాను అంట. మరి మీకు నమ్మకం ఉంది ఆయన మాట పైన? ఆయన మీద నమ్మకం. మరి ఎవరంటే నమ్మకం? జగన్ అంటేనే నమ్మకం, ఆయనకే. అక్క 2024 ఎన్నికల్లో ఇక్కడ తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా, లేదంటే భూమన అభినయ్ రెడ్డికి ఓటేస్తారా? జగన్కే, నిలవని పట్టిన జగన్కే. అభినయ్ రెడ్డికి? అభినయ్ రెడ్డి ఆయనకి ఎందుకు వేస్తారు అక్క? వాళ్ళ ఆయన సరిలేదు, ఆ అబ్బాయి బాగా చేస్తాడు, కొంచెం మంచి పని. ఆయన చేయకపోయినా ఆ అబ్బాయి నిలబడి చేస్తాడు. ఏం చేశాడు ఇప్పటి వరకు అబ్బాయి? ఏం చేస్తాడు. అప్పుడు కరోనాలో వచ్చి అన్ని పంచినాడు, ఇచ్చినాడు. వాళ్ళ ఆయన ఇచ్చినా ఆ అబ్బాయి వచ్చి ఇస్తా ఉన్నాడు. రోడ్లు వేసాడు అబ్బాయి? వేసాడు, వేసాడు, కొలాయిలు వేపించాడు.
అంటే ఎవరు ఈసారి ఎమ్మెల్యేగా తిరుపతి ఎమ్మెల్యేగా ఏం చేస్తాక ఏం చేస్తారు అభినయ